మెగాస్టార్ గారు స్టైల్, ఆయన ఎనర్జీ, ఇంత ఏజ్ అంటే మేము సిగ్గుపడాలి, కానీ ఆయన మాత్రం అసలు ఏదో అంజీ సినిమాలో అమృతం తాగేసినట్టు ఉన్నారు ఆయన. చిరంజీవి గారు చాలా అసలు యాక్టింగ్ క్రేజ్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ అనిల్ రావుపూడి గారి డైరెక్షన్, స్టోరీ చిన్నదైనా కూడా దాన్ని లాక్కొచ్చే విధానం అసలు ఎక్కడ బోర్ లేదు అసలు. అంటే విపరీతమైన కామెడీ లేదు, విపరీతమైన సెంటిమెంట్ లేదు, ఎక్కడ ఏం కావాలో సమానంగా పండగ కళ ఇచ్చేసారనమాట. సో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మాత్రం అసలు ఎక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి మళ్ళీ 16వ తారీఖున రెండోసారి కూడా వెళ్తారనమాట. ఎందుకంటే ఈ మధ్యలో అంత బీభత్సమైన స్టార్స్ అంటే రాజాసాబ్ వచ్చింది, ఓకే, అందరూ కూడా చూస్తున్నారు. సో ఇది మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ సంక్రాంతి సినిమాని ముద్ర అలాగా రాజమౌళి ముద్ర కొట్టేయచ్చు అనమాట. ఇంకా వెంకటేష్ గారు అరాచకం అండి ఇంకా సినిమాలో. ఎందుకంటే ఆయన వచ్చి ఆయన చేసిన మ్యాజిక్ ఉంది, బాబా అసలు మామూలుగా లేదు. కానీ అనిల్ రావుపూడి గారికి చెప్పేది ఏంటంటే పార్ట్ 2 కంపల్సరీగా తీయాలి. అటర్ బ్లాక్ సినిమాలే పార్ట్ 2 అని అనౌన్స్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాకి పార్ట్ 2 పెడితే కనుక లాస్ట్ క్లైమాక్స్లో ప్రతి ఒక ఎలివేషన్ ఫైట్ ఉంటుంది. ఆ ఎలివేషన్ ఫైట్కి బాలయ్య బాబు గారిని, నాగార్జున గారిని పెట్టేస్తే ఇండస్ట్రీకి 4 స్తంభాలు సెట్ అయిపోతుంది అనమాట. మ్యూజిక్ అయితే మాత్రం నేను అనుకున్నా ఏంటి కొన్ని మ్యూజిక్ ఏంటి ఎంత డల్గా ఉంది ఏంటి, సినిమాలో ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాం, కానీ చంపేసాడండి అసలు ఆర్ఆర్లో అయితే చిరంజీవి గారి ఎంట్రన్స్కి చాలా బ్రహ్మాండంగా ఇచ్చాడు. అండ్ మ్యూజిక్ అయితే మాత్రం ఇంకా తమన్ గారికి ఎవరో సరిపోరేమో అనుకున్నాం, కానీ ధీటుగా వచ్చేసాడు ఈయన. చాలా సంక్రాంతికి అయితే మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ లేదండి. సెంటిమెంట్ అయితే మాత్రం చాలా వర్కౌట్ అవుతుంది. చెప్తున్నాను కదా, చిరంజీవి గారు 150 సినిమాలు పైగా తీశారు కదా. సో అన్ని వేరియేషన్స్, చిరంజీవి గారు మేనరిజం అన్నీ కూడా, గ్రేజ్ ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూడొచ్చు. అంత బ్రహ్మాండంగా